శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. సో ఈయన వచ్చేసి విజయపురి నేమ్డ్ ఆఫ్టర్ హిమ్. అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం శ్రీపర్వతం అని. శ్రీపర్వతం అంటే ఏంటి? నాగార్జున కొండ. ఈ యొక్క ప్రాంతానికి విజయపురి అని పేరు పెట్టారు, విజయపురి. సో విజయపురి అనే పేరు పెట్టారనమాట. సో ఈ విజయపురి అంటే శ్రీపర్వతాన్నే రాజధాని చేసుకొని ఇక్ష్వాకులు పరిపాలిస్తారు. ఇక్ష్వాకులు శాతవాహనుల తర్వాత ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశం. సో కాబట్టి శ్రీపర్వతానికి విజయపురి అనే పేరు ఎలా వచ్చిందంటే ఈ విజయశ్రీ పేరు వల్ల అనమాట. సో విజయ సంవత్సర వైశాఖ తిథి. సో మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం విజయ సంవత్సర. ఈ యొక్క యుగాన్ని తీసుకొచ్చాడు ఈయన. విజయ సంవత్సర వైశాఖ తిథి. సో విజయ సంవత్సర వైశాఖ తిథి అని చెప్పేసి ఈయన శాస్త్రంలో ప్రస్తావించాడు. ఈయన యొక్క శాస్త్రం అంటే మనకి శ్రీపర్వత శాస్త్రంలో ఆయన విజయ సంవత్సర వైశాఖ తిథి అని ఒక వ్యాఖ్యాన్ని ఆయన అక్కడ ఆ శాస్త్రంలో పేర్కొన్నారనమాట.